ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. టాప్ కీలక నేత కన్నుమూత, తీవ్ర దుఃఖంలో సీఎం. ఆ విషయాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ముందుగానే చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలో కనుక వచ్చినట్లయితే, నంద్యాలలో విషాదం చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తను చంపారు వైసీపీ వర్గీయులు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కొలిమి గుండ్ల చింతలాయపల్లెలో దారుణ హత్య చోటు చేసుకుంది. టీడీపీ వర్గీయులు మంజుల నాగేంద్ర 40 సంవత్సరాల వ్యక్తిని హత్య చేశారు వైసీపీ వర్గీయులు. ఇనుప సుత్తి బండరాలతో కొట్టి టీడీపీ వర్గీయుడు మంజుల నాగేంద్ర 40 సంవత్సరాల వ్యక్తిని హత్య చేశారు వైసీపీ వర్గీయులు. 2019లో ఎన్నికలు కాగానే మందుల సుబ్బారావు అనే టీడీపీ నేతను హత్య చేశారు వైసీపీ వర్గీయులు. ఏడాది ఎన్నికలు కాగానే అదే గ్రామంలో హత్య జరగడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఒక్కసారిగా రాష్ట్రంలో శాంతి భద్రతల కరువైందా? మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా జరగడం రాష్ట్రంలో ఒక్కసారిగా దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూపించింది అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.